జీవితాన్ని 20 నిమిషాలు కరెంటు వైర్ అనేటువంటి భయంకరమైన అగ్నికి నేను వేలాడుతూ ఉన్నప్పుడు ఈయన పలకని ఉలకని మేము ఎప్పుడూ కూడా ధ్యానించని పిలవనటువంటి ఇతను మాత్రము ఆ 20 నిమిషాలు అగ్ని గంధకములో అగ్ని గోళములో సింహాన్ని నుంచి తప్పించుకోవచ్చు, పులుల నుంచి తప్పించుకోవచ్చు, భయంకరమైన క్రూరమైన జంతువుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ కరెంటు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేము. ఏ విధమైన పరీక్షలు గట్ట చేయకండి, కరెంట్ ఏం చేస్తుంది అనేసి. దానికి కనికరం అనేటువంటిది ఉండదు. కరెంటు స్విచ్ లైట్ మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ 20 నిమిషాలు లెవెన్కే కరెంటు వైర్ పట్టుకోవటం అంటే అది భయంకరమైనటువంటి సమయం. ఈరోజు గుమ్ములో మన్ను అయిపోవాలి, మన్ను కూడా ఉండదు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి నుంచి 20 నిమిషాలు వేలాడుతుండగా ఈ అద్భుతమైనటువంటి యేసు ప్రభు అనే దేవుడు, కుమారుడా ఇదిగో నేను నిన్ను రక్షిస్తూ ఉన్నాను అని, ప్రియమైన సంగమా, ప్రియమైన గ్రామమా, ఈ యేసయ్య అనేటువంటి దేవుడు నా జీవితంలో చాలా భయంకరమైనటువంటి ఒక 10 కేజీలు బరువు అయిపోయింది. పొగలొస్తూ ఉన్నాయి నాలో నుంచి. డాక్టర్లు, చాలా మంది పోలీసులు మూగేసి ఉన్నటువంటి ఆ సమయంలో ఇతను చనిపోతాడు అన్నప్పుడు ఇంకా పోస్ట్ మార్టం చేయటానికి సిద్ధమైపోతూ ఉన్నారు. లోపల నాకు ఎగవూపు వచ్చేస్తూ ఉంది, శ్వాస తీసుకోలేకపోతూ ఉన్నాను. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అంటూ ఉన్నాడు, కుమారుడా నా నామములో ప్రార్థన చేసుకో, కుమారుడా నా నామములో ప్రార్థన చేసుకో. ఇదేంటి, నువ్వెంటనే మాకు తెలియదు, ఇంక ప్రార్థన అంటే మాకు రాదు, ఏం చేయాలి, ఎలా చేయాలి? చుట్టూ ఒక 500 జనం మోగేశారు. ఒక వ్యక్తిని పిలుస్తున్నాను, ఆ మంచపు మరణపు పడకల మీదన అరిటాకుల మీద పరుండు పెట్టారు. ఎందుకంటే ఆ అగ్ని కరెంట్ అనేటువంటిది మొత్తము శరీరం అంతా కూడా నన్ను నింపుకొని ఉన్నది. ఆ సందర్భంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎంత అద్భుతమో, ఆ ప్రార్థన ఇంకా పూర్తి కాకముందే డాక్టర్ చనిపోతాడని చెప్పినటువంటి ఆ వ్యక్తుల మధ్య అద్భుతంగా యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు కేవలము ఆయన స్వస్థపరచకపోయినా నేను తప్పకుండా చనిపోతాను, కానీ చనిపోక ముందు నేను పొందుకున్నది ఏంటంటే, ఇక్కడ మేము అంతా కూడా పొందుకున్నది ఏంటంటే ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుకుంటున్నాం, సంతోషాన్ని పొందుకుంటున్నాం. అది యేసు ప్రభు అనే సంతోషము. ఆమేన్. ఈ యేసు ప్రభు అనేటువంటిది మా లోపలికి గతంలో రాకముందు మేము కూడా లోకంలో సంతోషించేవాళ్ళం, పాపములో సంతోషించేవాళ్ళం, టీవీల్లో సంతోషించేవాళ్ళం, రకరకాల పిక్నిక్లో సంతోషించేవాళ్ళం, రకరకాల ఆహారాల్లో సంతోషించేవాళ్ళం, అనేకమైనటువంటి స్థితిగతుల్లో, ఫంక్షన్లలో, రకరకాల విందుల్లో సంతోషించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ అన్ని సంతోషాల కంటే ప్రభువునందు ఉన్న సంతోషము ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది ఈ ఉదయకాలం మీకు అందిస్తూ ఉన్నాము. ఆమేన్. ఉచితమైనటువంటి సంతోషం ఇది. మీ వద్ద నుండి ఎవరూ తీసివేయలేని సంతోషం. నీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, మరణమే ఏలుతూ ఉన్నా, వ్యాధులే ఏలుతూ ఉన్నా, రకరకాల ఆర్థిక బాధలే నిన్ను చితిపేస్తూ ఉన్నా, ఈ యేసయ్య నీ లోపలికి వస్తే ఈ బాధలన్నీ కూడా జయించే ఒక అద్భుతమైన ఔషధము ఆయనే. ఆమేన్. కాబట్టి ఆయన నువ్వు స్వీకరించు. ఉచితంగా ఆయనలో ఉన్నటువంటి చాలా దీవెనలు ఉన్నాయి. నువ్వు ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు, ఏదో చెయ్యక్కర్లేదు, నువ్వు అమ్మేసి ఆయనకి ఇవ్వక్కర్లేదు. నీ హృదయం ఒక్కటిస్తే చాలు. ఈరోజు నీ హృదయం ఇవ్వకుండా మొత్తం నీ సర్వ శరీరము, నీకున్న ఆస్తి అంతా ఇచ్చినా వేస్టే, వృధా అయిపోద్ది. కాకరకాయ అనేటువంటిది ఉన్నది, దాన్ని మనము ఎన్ని ముక్కలు కోసి ఎన్ని నీటిలో ముంచినా సరే మరలా అది మనము నోట్లో పెడితే ఎలా ఉంటుంది? భయంకరమైన చేదే తప్ప అది ఎప్పుడు కూడా, దేవుని బిడ్డలారా, అది రుచి అనేటువంటిది ఇవ్వదు. మన హృదయం కూడా అటువంటిదే. హృదయం ఇవ్వకుండా, మనస్సు ఇవ్వకుండా, మన జీవితం ఇవ్వకుండా మనం ఏదేదో ఆయనకి ఈ లోకంలో ఉన్నవన్నీ, అసలు మనమే దిగంబరులుగా తల్లి గర్భంలో ఈ లోకంలోకి వస్తే నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు?
అసలు నీ దగ్గర ఏమన్నది ఇవ్వటానికి? ఒక్కటే, నీ జీవితం మాత్రం ఇస్తే చాలు, నీ హృదయం ఇస్తే చాలు. అద్భుతమైన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఈయన, రక్తం కార్చాడు, నీ కొరకే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదేంటండి, ఏసీ రూమ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కనీసం ఒక గంట రండి అంటే బయటికి రారు, మాకు చాలా బిజీ అండి, ఖాళీ లేదంటారు. అటువంటి మహిమ కలిగిన దేవుడు మంటి గుమ్ముల్లోకి వెళ్ళిపోతున్న మన కొరకు రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. కాబట్టి ఆయనకి నీ హృదయం ఇవ్వు, నీ జీవితం ఇవ్వు. కింతలవానిపేటలో ఉన్న ప్రియమైన తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, యేసయ్య నీ కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉన్నారా? నీ కొరకు గాయాల పాలైపోయి 39 కొరడా దెబ్బలు, తలకు ముండ్ల కిరీటము, ఆయన జీవితం అంతా నీ కొరకే ధారపోశాడు, ప్రాణం ఆయన నీ కొరకు ధారపోశాడు. నీ హృదయం ఇవ్వు. ఎవ్వరు నిన్ను కాపాడలేరు, ఎవ్వరు నిన్ను రక్షించలేరు. నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీకున్న బలం నిన్ను కాపాడలేదు, నీకున్నటువంటి ఏది కూడా, ఏ భూములు కూడా, ఏ బంగారం కూడా, ఏది నిన్ను రక్షించలేదు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన మనము మరలా పరలోకం అనే వైకుంఠంలోకి వెళ్ళాలంటే యేసు అనే దేవుడితో, యేసు అనే రక్షకుడితో నీ హృదయం ఇస్తే అద్భుత కార్యాలు చేసి భూమి మీద నిన్ను బ్రతికిస్తాడు. లేదా చూడండి, వేసవికాలం వస్తే ఎన్ని డిగ్రీలన్నా చాలా అధికమైనది, 40, 50 అయితేనే తట్టుకోలేము. మరి నరకం అనేటువంటిది 6000 డిగ్రీలు అంట. నరకం అనేటువంటిది 6000 డిగ్రీలు. ఇలా అగ్గి, కరెంట్ అనేటువంటి దానికైనా నేను రక్షించబడ్డాను, కానీ ఈ నరకం అనేటువంటి 6000 డిగ్రీల వేడి ఇలా వెయ్యిగానే కాలుతుంటాం, మరలా కాలుతుంటాం, కానీ చచ్చిపోవు. అంత భయంకరంగా ఉంటుంది. నరకం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈరోజు మా జీవితము రక్షించే రక్షకుడు, ఇతను రక్షకుడు ఏంటంటే ఏదో పొలాల్లో, సుడిగుండాల్లో, ఊబుల్లో నుంచి రక్షించేవాడు కాదు. పాపం అనేటువంటి నీకు ఏ రోత బతుకుందో, ఏ బలహీనతలు ఉన్నాయో అందులో నుంచి రక్షించుటకు రక్షకుడు యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించుటకు, రక్షించుటకు. ఇదిగో ఇక్కడే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనేది ఉన్నది. శుక్రవారం మధ్యాహ్నం జరుగుతూ ఉంది, ఆదివారం 11 గంటలకు జరుగుతూ ఉంది. మీరు వస్తే ఇంకా మీకోసం ఎన్నో విషయాలు చెప్పడానికి సంఘం ఉంది. చాలా గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ 1 గంటలో 1 నిమిషంలో చెప్పేవి కాదు. తరాలు తరాలు నేర్చుకున్న ఇంకా ఎన్నో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. యేసయ్యకి మీకు హృదయం ఇవ్వండి. యేసయ్య మీ బ్రతుకులు మారుస్తాడు. మీ బ్రతుకులు మార్చడమే కాదు, వైకుంఠంలోకి ప్రవేశింపజేస్తాడు. అట్టి కృప కింతలవానిపేటలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభువు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంఘ పెద్దలు కుమారుడు అశోక్ బాబు ప్రార్థనలు నడిపిస్తారు.